హలో అండి. నేను మీ మీనాక్షిని. సో, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా కలిమిందలంటారండి. కొన్ని కొన్ని ఏరియాల్లో కలిమిందలంటారు. కొన్ని ప్లేసెస్‌లో గులిమిందులు, గోనుసంచులు, కండాయిలు అలా పేర్లంటారు. సో, ఏదేమైతేనేమి వీటిల్ని సీ ఫుడ్ ఐటెమ్స్ కాబట్టి ఇవి అందరూ చూసే ఉంటారు. వాటిల్లో 2 రకాలుంటాయండి. ఒకటి బొడ్డు కలిమింద అంటారు. ఇంకొకటి పొడుగ్గా ఉండే కలిమిందండి. ఇవి చాలా టేస్టీగా ఉండేవి. దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను లాస్ట్‌లో చెప్తానండి. బట్ ఇవి చాలామందికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది తెలీదు. ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. ఏం లేదు, చాలా ఈజీ అండి. జస్ట్ అలా కలిమింద పట్టుకొని ఇలా మనం లాగి చూస్తే అక్కడ లోపల ఒకటుంటుంది. చూస్తున్నారు గదా! అలా జస్ట్ క్లీన్ చేసి తీసేయాలి. అది దాన్ని ఒకటి సిల్వర్ కలర్‌లో ఉంటుంది. ఆ సిల్వర్ కలర్‌లో ఉన్నది బ్లాక్ అయిపోద్దండి. అది పట్టుకుంటే నల్లగా అయిపోతది. సో, అది చిదక్కుండా తీయాలి. జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా తీయాలండి. అండ్ తర్వాత కళ్ళుంటాయి గదా! కళ్ళుని ఇలా కట్ చేస్తే వచ్చేస్తాయి. కల్ క్లీన్ చేసే ప్రాసెస్ అనేది ఇదండి. చాలా ఈజీయే. చాలామందికి తెలీదు. అండ్ ఇలా తీసిన తర్వాత ఇలా లోపల నుంచి ఒకటుంటే దానికి ఇలా ఒకటి వైట్‌గా వస్తుంది. ఆ వైట్ కన్నుల దగ్గర నుండి ఉన్నదే. సో, అది కూడా తీసేసి హెడ్ అలా పడేయాలండి. సో, తర్వాత ఈ కలిమింది లోపల వైట్‌గా స్ప్రింగ్‌లాగా ఒకటుంది. ఆ స్ప్రింగ్ కూడా తీసి పడేయాలండి. తీసి పడేసిన తర్వాత మొత్తం అంతా స్కిన్ అనేది తీసేయాలి. చూస్తున్నారు కదా! స్కిన్ తీసేయడం వల్ల కంప్లీట్‌గా మనకి వైట్ కలర్‌లో కనిపిస్తుంది. ఇది తెల్లగా కనిపించి కలిమింద స్కిన్ అంతా తీసి తెల్లగా కనిపించిన తర్వాత మనం ఇవి బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలంటే లోపల ఏమైనా ఉన్నా ఇసుకాలంటే ఏమైనా ఉన్నా సీ ఫుడ్ ఐటెమ్స్ ఇది తింటది కాబట్టి చిన్న చిన్న చేపలు అలా తింటూ ఉంటాయి. చూసారా? అది ఆల్రెడీ చేపని తిన్నది. చిన్న ఫిష్ ఉంది. చూసారా? చిన్న చిన్న ఫిష్‌లు తింటుంటది కాబట్టి నీట్‌గా మనం ముందే లోపల ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కింద తోకల దగ్గర అటు ఇటు రెక్కల్లాగా ఉంటాయి కదా! ఆ రెక్కల దగ్గర మనం చిన్నగా ఇలాగ కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల లోపల మనం వాష్ చేసేటప్పుడు లోపలికి వాటర్ కూడా ఎళ్లి వాష్ అవుతాయి. ఓకేనా? అంతే అండి. చాలా ఈజీ. ఇదే మెథడు. అన్ని కలిమిందలు కూడా ఇలానే క్లీన్ చేయాలి. జస్ట్ చాలా చాలా సింపుల్ అండి. ఇలా వైట్‌గా వచ్చేస్తాయి. బట్ ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ మీరు ఆల్రెడీ చూసారు కదా! ఇట్లా తినడం వల్ల మనకి ఏంటి ప్లస్ పాయింట్స్, బెనిఫిట్ ఏంటి అని మీరనుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవేమీ లేదు. మనకి ఈ కలిమిందలు తినడం వల్ల చాలామందికి ప్రోటీన్ అనేది వస్తుంది. మనకి మనకి ప్రోటీన్ వస్తుంది. అండ్ మన బాడీ అంతా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కండరాలు కూడా బలపడతాయి. అండ్ జిమ్ చేసేవారికి, బాడీ బిల్డర్స్ కూడా ఇది చాలా చాలా మంచి ఆహారం అండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు చెడు కొలెస్టరాల్ తగ్గించే మంచి